హాయ్, అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్ బ్రేక్ అయితే అయిపోయింది. ఒక రకంగా పేరెంట్స్కి ఊరట, ఇంకో రకంగా అయితే ఫుల్ బిజీ. ఇక యూనిఫామ్స్ వాష్ చేయటం, అన్ని స్కూళ్ళకి చాలా వరకు వైట్ షర్ట్సే ఉంటాయి. పిల్లలు మురికి పూసుకొచ్చి వాటిని క్లీన్ చేయటం ఒక పెద్ద టాస్క్. ఇక వారం మొత్తం ఇలానే సరిపోతుంది. నేనైతే వైట్ షర్ట్స్ ఇలానే వాష్ చేస్తాను. సర్ఫేసి రిన్ స్టార్ లైట్, ఇది ఓన్లీ వైట్ క్లాత్స్కే వాడాలి. కలర్ వాటికి వాడితే ఆ కలర్ కాస్త కూడా తెల్లగా మారిపోయిద్ది. ఇక అది కూడా కొద్దిగా వేసుకొని ఈ తెల్ల బట్టలన్నీ దానిలో నానబెట్టేసుకుంటాను. మాకు యూనిఫామ్ కంపల్సరీ ఎవ్రీ ఇయర్ కొనాలి కాబట్టి నేను ఎప్పుడైనా టైం లేనప్పుడు అలా ప్రతిసారి ఇలానే వాష్ చేసుకుంటే మాత్రం బట్టలు చాలా తెల్లగా ఉంటాయి. కాకపోతే టైం లేనప్పుడు ఎలాగో ఎవ్రీ ఇయర్ కొనాలి కదా అని వాషింగ్ మిషన్లో వేసేస్తే కొంచెం డల్గా ఫేడ్ అయిపోయినట్టుండి మళ్ళీ కొంచెం ఫ్రెష్గా ఉంటాయని ఇలా 2 గంటలు సర్ఫ్ వాటర్ లిక్విడ్లో నానబెట్టిన తర్వాత కొద్దిగా టూత్ పేస్ట్, బేకింగ్ సోడా, కొంచెం వెనిగర్, మనకి థిక్ పేస్ట్లా రెడీ అయ్యేట్టు క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా పేస్ట్లా రెడీ అయిన తర్వాత ఈ నానబెట్టిన బట్టలు తీసి మనకి ఎక్కడైతే మరకలు, కొంచెం ఫుడ్ స్టెయిన్స్ కానీ ఎల్లోవి, బ్లాక్, మురికి ఇలాంటివి ఉన్న చోట పర్టికులర్గా ఈ పేస్ట్ తీసుకొని దానికి బ్రష్ కొట్టేస్తే, మామూలుగా బట్టల బ్రష్ అయితే మాత్రం కొంచెం హార్డ్గా అనిపించి ఈ బట్టలు కొంచెం డెలికేట్గా ఉంటాయి కాబట్టి అది కాకుండా నేనైతే టూత్ బ్రష్ వాడతాను, కొద్దిగా అప్లై చేసుకుంటూ వాష్ చేయడానికి. ఈ టిప్ మనకి వైట్ క్లాత్స్ కానీ ఏదైనా కలర్ మీద మనకి వేరే బట్టల రంగు అంటినా కూడా వాష్ చేస్తే పోతుంది. కాకపోతే స్ట్రెయిన్స్ మరీ ఎక్కువ ఉన్నాయి అంటే మాత్రం మనకి 2-3 వాష్లకి కొంచెం బాగా క్లియర్ అయిపోతుంది. గత 6 ఇయర్స్గా వైట్ యూనిఫామ్స్ అయితే మాత్రం పర్టికులర్గా ఇలానే వాష్ చేస్తాను. ఇంకా దీనికి పెయింట్ ఇవి మొత్తం కూడా డ్రాయింగ్ చేసేటప్పుడు అంటుకుంది వైట్ ఫ్రాక్ మీద. అది కూడా దీంతో క్లీన్ చేస్తే అసలు మనకి ఎక్కడుందో కూడా మనం ఐడెంటిఫై చేయలేము. ఈజీగా రిమూవ్ అయిపోయింది. కొన్ని మాత్రం బాగా టఫ్ స్టెయిన్స్ ఉంటే మాత్రం టైం తీసుకుంటాయి. చెప్పాను కదా 2-3 వాష్లు. ఇక ఇలా బట్టలన్నీ వాష్ చేసుకొని ఐరన్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా స్కూల్కి వెళ్ళడానికైతే మొత్తం సెట్ చేసుకున్నాను. ఇంతకుముందు అయితే మనకి యూనిఫామ్ మార్చరు అన్నప్పుడు 4 pairs తీసుకొని వీక్ మొత్తం వాడేసి ఇలా నీట్గా ఒకేసారి వాష్ చేసి వారానికి సరిపడా ఒకేసారి ఐరన్ చేసి పెట్టుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మారుస్తారన్నప్పుడు 2 pairs అయితే కంపల్సరీ. సో 2 pairs తీసుకొని ఇక ఇదే ఆల్టర్నేట్ వాష్ చేసుకోవడం, ఐరన్ చేసుకోవడం, ఫుల్ బిజీగా అయిపోయింది పిల్లల స్కూల్ స్టార్ట్ అయితే. ఇక యూనిఫామ్ ఒకటి రెడీ చేస్తే అయిపోదు కదా. స్కూల్కి సమ్మర్ ప్రాజెక్టులు వాళ్ళు చేసే కాదు, పేరెంట్స్కి పరీక్షలాగా పేరెంట్స్ చదువుకుంటున్నట్టే మళ్ళీ మనం చేసి పంపించేవన్నీ ఉంటాయి కదా, అవన్నీ సెట్ చేసి పెట్టేయాలి. ఇవైతే గ్రేడ్ 3 ప్రాజెక్ట్స్. సిబ్లింగ్స్ ఉన్నప్పుడు ఒకళ్ళు పెద్దవాళ్ళు ఉంటే చిన్నవాళ్ళ టైంకి వచ్చేటప్పటికి పేరెంట్స్కి కొంచెం రెస్ట్ లాగే ఉంటుంది. బుక్ మార్క్ చేయమంటే బాబు కొంచెం కలరింగ్ అది ట్రై చేస్తే పాప చేసి, పెద్దవాళ్ళప్పుడు కంప్లీట్గా పేరెంట్సే చేయాల్సి వచ్చింది. కొంచెం చిన్నవాళ్ళ టైంకి వచ్చేటప్పటికి పెద్దవాళ్ళు హెల్ప్ చేస్తారు కాబట్టి చక్కగా బట్టల్లో పెట్టే సన్నని అట్టముక్క ఉండేది కదా, ఆ అట్టముక్క తీసుకొని అయితే బుక్ మార్క్ చేసింది. ఇక ఈవీఎస్ వచ్చేసి ఫ్యామిలీ ట్రీ ఉంటాయి, ఇది కూడా చాలా కష్టపడ్డాడు బట్ రాలేదు, తనే చేసింది. ఇంకా కమ్యూనిటీ హెల్పర్స్, వాళ్ళకి ఒక థ్యాంక్ యూ మెసేజ్ తోటి చేయమన్నారు. ఇద్దరూ కలిసి కష్టపడి డ్రాయింగ్ అయితే ఫినిష్ చేసేసారు. ఇంకా రైటింగ్ పార్ట్ అయితే ఎవరిది వాళ్ళే కంపల్సరీ చేయాలి. ఈ డెకరేషన్ డ్రాయింగ్లో అయితే కొంచెం మనం హెల్ప్ చేసిన, రైటింగ్ పార్ట్ అట్లీస్ట్ మనం నోట్ చేసేసి ఇంతవరకు మెన్షన్ చేయాలి అని అన్న చెప్తే వాళ్ళు చేస్తారు కదా. ఇక అలా అయితే అయిపోయింది. గ్రాండ్ పేరెంట్స్కి థ్యాంక్ యూ కార్డు ఇదొకటి, ఇంకా రోమన్ నంబర్సు, కంప్యూటర్లోనేమో డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో నుండే కాపీ పేస్ట్ లాంటివి చేయొచ్చు, ఆ టైప్లో ఇచ్చారు. ఇవి కంపల్సరీ వాళ్ళు చేయగలిగేవైతే ఏవి ఉండట్లేదు, మొత్తం మన హెల్ప్ అయితే కంపల్సరీ కావాల్సింది. ఇంకా లక్కీ ఏంటంటే పెద్ద మోడల్స్ ఇవ్వలేదు. అవి అసలు వాళ్ళు హెల్ప్ కాదు కదా, ఒక ఐడియా కూడా ఉండదు. మనమే యూట్యూబ్, గూగుల్ తల్లి మీద డిపెండ్ అయ్యి పేరెంట్సే చేయాల్సి వస్తాయి. ఇప్పటి చదువులు అలానే ఉన్నాయి. సిస్టమ్ లేకుండా, నెట్ లేకుండా అయితే వాళ్ళకి ఏ వర్క్ అయిపోవట్లేదు. సో సమ్మర్లో ప్రాజెక్ట్ వర్క్లు అప్పుడొకటి చేసినా కూడా లాస్ట్కి మాత్రం రేపు స్కూల్ ఉంది అంటే ఈరోజు రాత్రి 10 గంటల టైంకి కానీ మేము మొత్తం కూడా రెడీగా చేసి పెట్టుకోలేదు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.